ప్రభుత్వం గురించి కవిత మీడియా చిట్చాట్లో చాలా సంచలన విషయాలే మాట్లాడారు. ఈ సంచలన విషయాలను కొన్ని నెలల క్రితం ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టీవీ ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావాలి అనే ప్రతిపాదన ఎందుకు వచ్చింది, దానికి కారణాలేంటివి, పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఆర్టీవీ చైర్మన్ రవిప్రకాష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆర్టీవీ చైర్మన్ రవిప్రకాష్ ఆ రోజు ఏ కారణాలను చెప్పారో మొత్తం అంతా కూడా ఇప్పుడు విందాం. కవిత ఇదే విషయం గురించి ఈరోజు మాట్లాడడంతో ఇప్పుడు ఆ రోజు నిజానికి మాట్లాడినప్పుడు చాలామంది అన్నారు ఆర్టీవీ అసత్యాలు చెప్పిందని. కానీ ఆర్టీవీకి అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే జరుగుతుందో ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకుని మీకు అందించింది. ఇప్పుడు కవిత ఎప్పుడైతే ఆ విషయం గురించి మాట్లాడారో ఇప్పుడు నిజమే అని ఆ రోజు ఆర్టీవీ చెప్పింది అసత్యం అన్న నాయకులందరూ ఇప్పుడు కవిత చెప్పిన మాటలు విని నాలుక ఖర్చుకునే పరిస్థితి వచ్చింది. సో ఆ రోజు ఆర్టీవీ చైర్మన్ రవిప్రకాష్ ఏం చెప్పారో విందాం. మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే వార్తను నేను చెప్పబోతున్నా. గుండె నిబ్బరం చేసుకుని వినండి. దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా పరిపాలించిన పార్టీ, ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. నేను ఏ పార్టీ గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతోంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది పుకారు కాదు, కల్పిత కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నా. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీలో కలుస్తుందో ఇవాళ నేను మీకు వివరంగా చెప్తాను. దీని పరిణామాలు ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ విలీనం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు తీసుకురాబోతుందో నేను మీకు వివరిస్తాను. ఢిల్లీ ఎన్నికల్లోపే విలీన ప్రక్రియ ఒక కొలికి రానుంది. ఢిల్లీ ఎన్నికల వరకు ఎందుకు ఆగుతున్నారనే దానికి పెద్ద కారణమే కనిపిస్తుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అస్త్రం కావాల్సి ఉంది, అదే లిక్కర్ స్కామ్. ఎన్నికల లోపే విలీనం అయిపోతే ఆప్ని టార్గెట్ చేయటం కుదరదు. ఎందుకంటే ఇందులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. పైగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, లిక్కర్ స్కామ్ కక్ష సాధింపు కోసమే వాడుతున్నారని ఆప్ ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీ ఎన్నికల వరకు విలీన ప్రక్రియ ఆగుతుంది. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన ప్రక్రియ పూర్తవుతుంది. లిక్కర్ స్కామ్ అస్త్రంతో కేజ్రీవాల్ను టార్గెట్ చేసి ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల రాజకీయం అయిపోతుంది కాబట్టి విలీన ప్రక్రియకు ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవు. విలీనంపై 2 పార్టీల మధ్య చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. ఈ చర్చల ద్వారా విలీన ప్రక్రియకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. విలీనం జరిగితే బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనిపై కూడా చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలకు ఏ పదవులు ఇవ్వాలన్న దానిపైన 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీజేపీలో వీరి రోల్ ఏమిటన్నది అత్యంత కీలకమైన అంశంగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు, బీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉన్న కేటీఆర్కు ఎలాంటి పదవి ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. తెలంగాణలో బీజేపీకి కేసీఆర్ స్థాయిలో ప్రజాభిమానం ఉన్న నేతలు పెద్దగా ఎవరూ లేరు కాబట్టి కేసీఆర్ను ముందు పెట్టి ముందుకెళ్లే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. దానిపై బీజేపీ ముందుగానే క్లారిటీ ఇవ్వచ్చు. చాణక్యుడు చెప్పినట్టు శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు. అంటే బీఆర్ఎస్ శత్రువు కాంగ్రెస్, కాంగ్రెస్కు శత్రువు బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ శత్రువు బీజేపీతో దోస్తీ కట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. మరి ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అంతకంటే ముందుగా తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2018లో 88కి తన బలాన్ని పెంచుకుంది. 2023లో మాత్రం సీన్ రివర్స్ అయింది. గులాబీ పార్టీ కేవలం 39 సీట్లకు పడిపోయింది. బీజేపీ బలం 1 నుంచి 8 సీట్లకు పెరిగింది.
అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ సిపిఐతో కలిసి 65 స్థానాలు దక్కించుకోవడం మనకు కనిపిస్తుంది. అధికారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇక తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ 0 అవ్వటం మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 సీట్లలో విజయం సాధించాయి. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉంటే పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. రెండు పార్టీలకు వచ్చిన సీట్లు మొత్తంగా చూస్తే 47. ఈ నెంబర్ల కంటే ఇద్దరికి వచ్చిన ఓట్ల శాతం చూస్తే క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్కు 37.35% ఓట్లు వస్తే బీజేపీకి 13.9% ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపితే 51.25%. కాంగ్రెస్ ఓట్ల శాతం 39.4. అంటే 2023లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా విజయం సాధించి ఉండేది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16.68%, బీజేపీకి 35.08%. ఇవి కలిపితే 51.76% ఓట్లు. అంటే పోలైన ఓట్లలో సగానికి పైగా ఈ రెండు పార్టీలకు వచ్చాయి. కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 40.1% మాత్రమే. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అసలు విలీనం చేయడానికి కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. ఓటమి తర్వాత నేతల జంపింగ్తో బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోతుంది. కేశవరావు, పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి లాంటి కీలకమైన నేతలు బీఆర్ఎస్ను వదిలి వెళ్ళిపోయారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి కీలకమైన ఎమ్మెల్యేలతో సహా మొత్తం 10 మంది కాంగ్రెస్లో చేరటం మనకు కనిపించింది. 6 ఎమ్మెల్సీలు సైతం వెళ్ళిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఎల్పీని ఏకంగా విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచినా లాస్య నందిత మరణం, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఆ బలం 38కి పడిపోయింది. ఆ 38 మందిలో మరో 16 మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమవుతుంది. అది జరగకముందే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.